రైతు సోదరులందరికీ నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యాసంగి నార్మల్ల యాజమాన్యం. అంటే మనకి యాసంగిలో నార్మల్ అనేది వరి నార్మల్లలో ఇబ్బందిగా ఎదురైందంటే మనకు చలి ఎక్కువ ఉండడం వలన మనకు నార అనేది సరిగా రాకుండా చనిపోవడం జరుగుతుంది. సో దాని నుండి మనం ఏ విధంగా మనం నారును రక్షించుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే మెయిన్ ఏజెండా ఏంటంటే మనం ఎప్పుడైతే నార్మల్ని తయారు చేసుకుంటున్నామో నార్మల్ తయారు చేసుకున్నప్పుడే మనం ఆఖరి దుక్కిలో కనుక ఒక కేజీ డిఏపి, ఒక కేజీ యూరియా, అలాగే ఒక కేజీ పొటాషియం వేసుకొని మనం మంచిగా ఇలా కలియ దున్నుకున్నాక మనకి ఏంటంటే మంచిగా అంతా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా నెక్స్ట్ మనం మొలక అల్లుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఈజీగా న్యూట్రియంట్స్ అనేవి మొక్కకు అవైలబిలిటీగా అంటే ఈజీగా గ్రహించుకోగలుగుతుంది మొక్క కూడా. ఎందుకంటే మనకి చలికాలం ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకు చలికాలంలో టెంపరేచర్స్ అనేది తక్కువ ఉంటాయో అట్లాంటి టైంలో ఏమవుతుందంటే మన మొక్క కూడా ఎక్కువ పోషకాలను భూమిలో నుంచి గ్రహించుకోలేదు. అందుకోసమే మనం పైపాటుగా కొద్దిగా యాసంగి పంటలో ఎరువులను కూడా ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఈ యొక్క టెంపరేచర్స్ అనేది తక్కువగా ఉంటాయో అటువంటి పరిస్థితులు ఏమవుతాయంటే మనకు మైక్రోబియల్ యాక్షన్ కూడా తక్కువ ఉంటుంది. మైక్రోబియల్ యాక్షన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మనకు న్యూట్రియంట్ రిలీజ్ కూడా తక్కువ ఉంటుంది. అంటే పోషకాలు అనేటివి అంత తొందరగా రిలీజ్ కావు. కాబట్టి మనకు మొక్కకు పోషకాలు అనేవి అంత ఈజీగా అందవు. కాబట్టి మనం యాసంగి పంటల్లో ఎక్కువగా మనం ఎరువులను కూడా వేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ మనం వేసుకునే నార్మడి కనుక చౌడు కనుక ఉన్నట్లయితే మనము ఎప్పుడైతే మనం అంటే నైట్రోజన్ 1 కిలో, అలాగే పొటాష్ 1 కిలో, డిఏపి 1 కిలో వేసుకుంటున్నామో అట్టి సమయంలో అంటే అటువంటి టైంలోనే మనము ఏం చేయాలంటే సుమారుగా ఒక 100 కిలోల వెర్మి కంపోస్ట్ కనుక వేసుకున్నట్లయితే మనకు మొక్కకు కూడా మంచిగా ఆర్గానిక్ కార్బన్ అనేది అవైలబుల్గా ఉండి మంచిగా గ్రోత్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క యాసంగి మనం చేసిందంటే ఆల్రెడీ వానాకాలం వరి పండించిన దాంట్లోనే మళ్ళీ మనం నార్మల్ అనేటివి వేయడం జరుగుతుంది. సో కాబట్టి మనం అక్కడే నారును గ్రో చేస్తున్నప్పుడు మనం పోషకాలు అనేటివి మొక్కకు అందవు. అంతేకాకుండా మనకు జింకు లోపం అనేది కూడా ఒకటి ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే వరి ఫాలోడ్ బై వరి, అంటే వానాకాలం వరి, యాసంగి వరి, అట్లనే వరి తర్వాత వరి పంటను వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు జింక్ అనేది ఒక పోషకం చాలా తక్కువగా లభ్యత ఉంటుంది. సో కాబట్టి మనకు జింకు లోపం కనుక వచ్చినట్లయితే ఏమవుతుందంటే మొక్కలు మనకు తుప్పు పట్టినట్టుగా అంటే జంగు మాదిరిగా మచ్చలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో అట్టి టైంలో మనం ఏం చేయాలంటే మనం జింక్ సల్ఫేట్ని కానీ లేదా చిలామిన్ జింక్ కానీ ఏదో ఒక దాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే దాని యొక్క నివారణ అంటే దాని యొక్క డెఫిషియన్సీని మనము నింపుకోవచ్చు. అంతేకాకుండా యాసంగి నార్మల్లలో మనకి ఇంకోటి ఏంటంటే మేజర్గా మనకు వచ్చేసి కలుపు నివారణ. అంటే కలుపు నివారణ ఎప్పుడు చేపట్టుకోవాలనేది చాలా రైతు సోదరులకు ఎప్పటికీ అదొక పెద్ద డౌట్ లాగా ఉంటుంది. సో మనం ఏంటంటే నారు అలికిన ఖచ్చితంగా ఒక 10 రోజుల తర్వాత అంటే సుమారు ఒక 2 వారాల టైం, 2 వారాల దశలో ఉన్నప్పుడు నారుని మనం ఏం చేయాలనంటే మనకు వచ్చేసి బిస్పైరిబ్యాక్ సోడియం, ట్రేడ్ నేమ్ వచ్చేసి నామినీ గోల్డ్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు నార్మడీలో కలుపును కూడా నివారించుకోవచ్చు. అంతేకాకుండా మనకు నారు మనం ఎప్పుడైతే గడ్డి మందు కొట్టుకుంటామో నెక్స్ట్ 15-16 రోజు అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే లైట్గా యూరియా కనుక అప్లై చేసుకున్నట్లయితే మనకు నారు కూడా ఈజీగా గ్రోత్ అవ్వడం ఉంటుంది. ఎప్పుడైతే మనం యూరియా వేసినామో మనకు నారు అనేది ఈజీగా ఎదుగుతుంది. తద్వారా మనకు నారు మడి కూడా తొందరగా వచ్చి మనం నాటేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. అంతేకాకుండా నాటేసే సుమారు ఒక వారం రోజుల ముందు మనం ఏం చేయాలంటే కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ కనుక మనం ఈ యొక్క నార్మల్లో వేసుకున్నట్లయితే మనం ఈజీగా ఈ యొక్క మొగి పురుగు నుంచి అరికట్టవచ్చు. ఎందుకంటే యాసంగి ఏమవుతుందంటే మనం ఆల్రెడీ వానాకాలం వరి పండించినాం కాబట్టి దాంట్లోనే మళ్ళీ యాసంగి కూడా వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క వరి కొయ్యలలో మనకు ఈ యొక్క స్టేజెస్ అంటే స్టెంబోరర్ మనకు మొగిపురుగు యొక్క కోశస్థ దశలు అందులో మిగిలిపోయి ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే దీన్ని మళ్ళీ మెయిన్ ఫీల్డ్ వేసినా కానీ లేదంటే నార్మల్గా కూడా దీని యొక్క కోశస్థ దశలు ఉంటాయి. కాబట్టి దాన్ని మనం తప్పించుకోవడానికి ఏం చేయాలంటే ఖచ్చితంగా కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ చేసుకోవాలి. అంతేకాకుండా నాటేసినాక కూడా ప్రధాన పొలంలో మనం ఏం చేయాలంటే సుమారు నాటేసినాక ఒక 20 రోజుల తర్వాత మనం ఏం చేయాలంటే 20-25 రోజుల దశలో ఉన్నప్పుడు మనం ఏదో ఒక దాన్ని అంటే బ్యారోజ్ లేదంటే మనకు డుపాంట్ ఫటేరా ఇలాంటి లేదంటే విర్టాకో ఏదో ఒక దాన్ని కనుక మనం అప్లై చేసుకున్నట్లయితే మెయిన్ ఫీల్డ్లో కూడా మనం ఈ యొక్క మొగి పురుగు అలాగే ఆకుముడత నుండి తప్పించుకోవచ్చు.